అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శెట్టి బలిజ సామాజిక వర్గ జాతిపిత దివంగత దొమ్మెట్టి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమలాపురం హై స్కూల్ సెంటర్లోని దొమ్మెట్టి వెంకటరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ చింత అనురాధ, శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈడిగలు శెట్టిగాళ్లుగా పిలువబడే సామాజిక వర్గాన్ని శెట్టి బలిజగా నామకరణం చేసి సమాజంలో గుర్తింపు తీసుకొచ్చిన మహానీయుడు దొమ్మెట్టి వెంకటరెడ్డి అని కొనియాడారు. సామాజిక చైతన్యానికి బాటలు వేసిన దొమ్మెట్టి వెంకటరెడ్డి సేవలను గుర్తిస్తూ కూటమి ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు నిర్ణయించడం హర్షణీయమన్నారు. తెలంగాణలో శెట్టి బలిజలను ఓసీలుగానే గుర్తిస్తున్నారని, బీసీ వర్గంలో చేర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు శెట్టి బలిజ జాతిపిత, శెట్టి బలిజ సామాజిక వర్గ వ్యవస్థాపకుడు స్వర్గీయ దొమ్మెట్టి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా కోనసీమ శెట్టి బలిజ కార్తీక వనభోజన ఆహ్వాన కమిటీ తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి శెట్టి బలిజ కులస్తులుగా ఈరోజు సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మా సంఘీయులు ఉన్నారనగా, మరి విద్యా వ్యవస్థలోనూ, ఉద్యోగ వ్యవస్థలోనూ, రాజకీయ వ్యవస్థలోనూ శెట్టి బలిజ కులస్తులుగా బీసీబీగా మేము ఎన్నో ప్రభుత్వమైనటువంటి నుంచి మేము పొందుతున్నటువంటి ఈ అవకాశాలకి కారణం మా ఆరాధ్య దైవం స్వర్గీయ దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు. మరి దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వాల శ్రీ దొమ్మెట్టి వెంకటరెడ్డి గారి 173వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మీడియా వారికి ధన్యవాదాలు. ఈ 173వ జయంతి పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. మా కూటమి ప్రభుత్వానికి మరీ ధన్యవాదములు. ఈ మమ్మల్ని ఇంత గుర్తింపు తెచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న శెట్టి బలిజలందరికీ కూడా ఒక పండుగ రోజు వాతావరణం నెలకొంది. మరి బలహీన వర్గాల్లో ఒకటైన శెట్టి బలిజ సామాజిక వర్గ జాతిపిత శ్రీ దొమ్మెట్టి వెంకటరెడ్డి గారి 173వ జయంతిని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో తూచా తప్పకుండా ఈ రోజున శెట్టి బలిజల ఆత్మగౌరవాన్ని మరొక్కసారి నిలబెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్యాగమూర్తుల్ని, అలాగే వాళ్ళ త్యాగాలని, సంఘ సంస్కర్తల్ని, వాళ్ళ సంస్కరణల్ని కూడా గుర్తించింది ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఆ రోజుల్లో 1950లో పుట్టిన ఈ 1853లో పుట్టిన దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు 1920లో ఈడిగులుగా పిలువబడే మా శెట్టి బలిజల నామకరణం చేసి మా శెట్టి బలిజలకు ఎంతో గౌరవాన్ని. దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు 173వ జయంతి సందర్భంగా ఇక్కడ అత్యంత ఉత్సాహాలు జరుపుకున్నటువంటి నా జాతి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ఆనందానికి ప్రధాన కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు వెంకటరెడ్డి గారి యొక్క జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని తెలియజేయటం అందరికీ కూడా, ఇక్కడున్న అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, నమస్కారములు తెలియజేసుకుంటూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణమైనటువంటి యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు మా అందరికి కూడా మాట ఇచ్చారు. మేమందరూ అడిగాం, మా జాతి కోసం దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు చాలా చేశారు, వారి పండుగ జరపాలని, అంతేకాకుండా ఒక కళ్యాణ మండపం కూడా నిర్మించాలని చెప్పేసి ఆ రోజు పాదయాత్రలో లోకేష్ బాబు గారికి మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మరి ఈ రోజు ఈ విధంగా మరి ప్రభుత్వం ఇవ్వటం, దీనికి ప్రధాన కారణమైనటువంటి మన యువ నాయకులు, అదేవిధంగా మన సుభాష్ గారు మంత్రి గారు కూడా చాలా కృషి చేశారు. వీరందరికీ కూడా, అదేవిధంగా శెట్టి బలిజ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో కుడిపూడి సత్యబాబు
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.